రైట్ బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో ఎంపీలు ఎమ్మెల్సీలతో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించనున్నారు. సికింద్రాబాద్, నాగర్ కర్నూల్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశం జరుగుతోంది. సాయంత్రం చైర్మన్లతో సమీక్ష ఉంటుంది. ప్రభుత్వ పథకాల ప్రజల్లోకి తీసుకెళ్లడం, స్థానిక సమస్యలపై మీనాక్షి ఆరా తీస్తున్నారు. మీటింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి హేమ అందుబాటులో ఉన్నారు. హేమ, కాసేపట్లో ఎమ్మెల్సీలు అలాగే ఎంపీలతో కలిసి మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించబోతున్నటువంటి నేపథ్యంలో ఏ ఇష్యూస్ తెరపైకి తీసుకురాబోతున్నారు? ప్రధానంగా రీసెంట్ డేస్ లో మనం చూసుకున్నట్టయితే మీనాక్షి నటరాజన్ బ్యాక్ టు బ్యాక్ పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా కూడా ముఖ్య నేతలతో మీటింగ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు 7 పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కూడా ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక నిన్న మొన్న ఖమ్మంలో ఉండి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కూడా అక్కడే సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇక ఈ రోజు మన ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ముఖ్య నేతలు, అదేవిధంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి నియోజకవర్గాల సమీక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ రోజు ఆల్రెడీ ప్రస్తుతం నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆఫ్టర్ లంచ్ తర్వాత ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలతో ఒక సమావేశం, ఎమ్మెల్సీలతో ఒక సమావేశం, అనంతరం ఫ్రంటల్స్ గా ఉన్నటువంటి చైర్మన్లతో కూడా ఒక సమీక్ష సమావేశాన్ని అయితే మీనాక్షి నటరాజన్ నిర్వహించనున్నారు. ప్రధానంగా ఈ సమీక్ష సమావేశానికి అజెండా ఏంటంటే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎలా తీసుకొని వెళ్ళాలి అండ్ లోకల్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ పైన కూడా ఆరా తీస్తున్నారు. అండ్ మోరోవర్ ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి దాదాపు 1.5 ఏళ్లు అవుతున్నప్పటికీ ప్రభుత్వం ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళింది, పార్టీ తీసుకొస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఏ విధంగా పాల్గొంటున్నారు అండ్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రియాలిటీతో పాటు అసలు ఆయా నియోజకవర్గంలో బలబలగాలు ఎలా ఉన్నాయి అండ్ మోరోవర్ అక్కడ గెలిచినటువంటి వాళ్లకు గెలవడానికి గల కారణాలు ఏంటి, ఓడిపోయినటువంటి వాళ్లకు అసలు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అనేవి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అండ్ అక్కడ ఓడిపోయినటువంటి నియోజకవర్గాల్లో ప్రస్తుతం ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, వాళ్ళపైన ప్రజలు ఏమనుకుంటున్నారు అండ్ సేమ్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏదైనా మార్పు వచ్చిందా అనే కోణాల్లో కూడా ప్రస్తుతం అడిగి తెలుసుకుంటున్నారు. మరొక వైపు పార్టీ పదవులకు సంబంధించి మరికొద్ది రోజుల్లో భర్తీలు కూడా జరగనున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున ఏఐసిసి, పిఎస్సి కమిటీతో పాటు ఇతర కమిటీలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించింది. మరొక వైపు ఎప్పుడెప్పుడా అంటూ టీపీసీసీ కార్యవర్గం కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ఈ టీపీసీసీ కార్యవర్గం పైన ఎంతోమంది నేతల చూపు ఉంది, ఎంతోమంది ఆశావాహులు కూడా ఎదురు చూస్తున్నారు. అసలు మాకు ఏ స్థానం కల్పిస్తారా, మాకేదైనా పొజిషన్ వస్తుందా అంటూ కూడా ఎదురు చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు ఎవరైనా తమ మనసులో ఏమైనా కోరిక ఉందా, ఏదైనా పదవులు ఆశిస్తున్నారా, అసలు వాళ్ళకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీస్ ఏంటి అని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. సేమ్ టైం మరికొద్ది రోజుల్లో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉండబోతోంది. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎంతోమంది నేతలు నేరుగా బయటకు వచ్చి తమ మనసులో ఉన్నటువంటి మాటలు బయటకి చెబుతూనే ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారే విధంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చినప్పటికీ కూడా అసలు ఎవరు బయట మాట్లాడొద్దు, ఏమున్నా సరే నేరుగా వచ్చి తమకు చెప్పుకోవాలి అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అండ్ మీనాక్షి నటరాజన్ ఎప్పుడైతే ఏఐసిసి ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లోనే ప్రతి ఒక్కరికి చాలా క్లియర్ గా చెప్పారు, ఏమున్నా సరే 4 గోడల మధ్యలోనే మాట్లాడాలి అండ్ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే నేరుగా తమ ముఖ్యమంత్రితో కానీ టీపీసీసీ చీఫ్ తో కానీ ఇతర నేతలతో చెప్పుకోవచ్చు. ఒకవేళ వాళ్ళతో కూడా పని అవ్వకపోతే నేరుగా వచ్చి మీనాక్షి నటరాజన్ తోనే మాట్లాడి తమ సమస్యలను తెలుసుకోవచ్చు. వాటిని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లేటటువంటి బాధ్యత కూడా తనపైనే ఉందని చెప్పారు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్లమెంట్ సెగ్మెంట్ వారీగా అవుతున్నటువంటి మీటింగ్స్ కానివ్వండి, లేదంటే ఎంపీలు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి మీటింగ్స్ కూడా చాలా కీలకంగా మారాయి. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా తమ ఎలిజిబిలిటీ చెప్తూనే తాము ఏదైనా పదవి కోసం వెయిట్ చేస్తున్నారా అనేది కూడా మీనాక్షికి వివరిస్తూ ఉన్నారు. రైట్ హేమ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.